అడ్డగుట్ట డివిజన్ కుక్కట్పల్లి జయనగర్లో కాలనీకి చెందిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ప్రహారీ నిర్మిస్తూ ఉండటంతో కాలనీవాసులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న మహిళలను వీడియో తీస్తూ బెదిరించడంతో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జయనగర్ కాలనీ చేరుకుని ప్రైవేటు వ్యక్తులను అడ్డుకున్నారు. 30 సంవత్సరాల క్రితం జయనగర్ కాలనీ లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్తో పాటు వినాయక చవితి వేడుకలు గత కొన్ని ఏళ్లుగా చేస్తున్నారు ఎమ్మెల్యే తెలిపారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ల్యాండ్ తమదంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బూతులన్నీ మాట్లాడుతున్నారు. కూర్చుని మాట్లాడుకుందాము అంటే వినిపించుకోకుండా పోల్స్ వేసేస్తున్నారు. అన్ని గొడవ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ ఏమో ప్రొడ్యూస్ చేయట్లేదు. అన్ని దొంగ డాక్యుమెంట్స్. ఇట్లా చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు. ఎవరు ఏది కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయట్లేదు. మాది ఉన్న ఒక్క గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి మేమేదో కాలనీ వాళ్ళంతా కొంచెం ఇచ్చేసుకోవడానికి లేకుండా ఇప్పుడు వచ్చి నానా గొడవ చేసి వెళ్తున్నారు. కబ్జా చేసి వెళ్ళిపోతున్నారు. మేము మున్సిపాలిటీ బోర్డు కూడా పెట్టి అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. అయినా కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మాది అని చెప్పి వెళ్తున్నారు. ఇది ఎన్నిసార్లు ఇట్లా మేము ప్రొడ్యూస్ చేయాలి, ఎన్నిసార్లు మేము చూపించాలి? నేను జయనగర్ కాలనీ వాసిని. గత 30 సంవత్సరాల నుంచి ఇదే గ్రౌండ్ మా పొజిషన్లో ఉంది. కాలనీకి ఎక్కడ కూడా పిల్లలు కానీ పెద్దళ్ళు కానీ వచ్చి పేపర్ చదువుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గ్రౌండ్ లేదు. ఇది మా లేఅవుట్లో 79లో వేసిన అప్రూవ్డ్ లేఅవుట్లో క్లియర్గా ఇది కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ అని చెప్పేసి క్లియర్గా ఉంది. అందుకని మేము గత 30 సంవత్సరాల నుంచి ఇది గ్రౌండ్ ఒక పొజిషన్కి తీసుకొచ్చి ఒక షెడ్ వేసుకుని ఒక గణేష్ని పెట్టుకుని గణేష్ పూజ ప్రతి సంవత్సరం కాలనీవాసులందరం కలిసి అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా శ్రీరామనవమిని కూడా ఒకటి జరుపుకుంటున్నాం. అదేవిధంగా బతుకమ్మని కూడా ఒకటి జరుపుకుంటున్నాం. ఈ పండుగలన్నిటికి మహిళలు ఎక్కువగా హాజరవుతారు మా దగ్గర.